This is Sridhar Kadari, senior journalist, managing editor, Media News. తెలంగాణ స్టేట్ జీఎస్టీలో అసిస్టెంట్ కమిషనర్గా అద్భుతమైన సేవలు అందించిన డాక్టర్ ఎం ధనుంజయ నాయక్ గారు ఉన్నారు. ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకి అనేక అవార్డ్స్ వచ్చాయి. అవార్డ్స్ తన మీద ఎలాంటి బాధ్యతను పెంచాయి, అవార్డ్స్ ద్వారా ఈ సమాజానికి మరిన్ని సేవా కార్యక్రమాలు ఏ విధంగా అందిస్తున్నారు అనేది ఇప్పుడు మనము డాక్టర్ ఎం ధనుంజయ నాయక్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా ఎంప్లాయ్మెంట్ కెరియర్లో ప్లస్ ఈ అచీవ్మెంట్స్ అన్నిటి మీద నాకు ఫ్రెండ్షిప్ ఫోరం నుంచి ఒక 2-3 అవార్డ్స్ ఉన్నాయండి. ప్లస్ ఒక టోటల్ లైఫ్ అచీవ్మెంట్స్ అన్ని చూసి ప్లస్ నా శ్రీమతిని ప్రోత్సహించి ఆ స్థాయికి ప్రొఫెసర్ స్థాయికి తీసుకొచ్చినందుకు వాళ్ళు ఏంటంటే జ్యోతిబా పూలే అవార్డు, నేషనల్ అవార్డు ఒకటి ఇచ్చారు. తర్వాత మా కమ్యూనిటీకి రిలేటెడ్ ఏదో సంస్థ ఉంది, ఆ సంస్థ ఒక కీర్తి పురస్కారం అని వచ్చింది. అలాగే స్వామినాయక్ మెమోరియల్ ట్రస్ట్ అని ఒకటి ఉంది, ఆయన పేరు మీద వాళ్ళ సన్ సంస్థను స్థాపించి ఆయన సామాజిక సేవ చేస్తున్నాడు. తను కూడా ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ ఆఫీసరు, టెలికాం డిపార్ట్మెంట్లో చేస్తారు, తారాచంద్ గారు అని. ఆయన మా ఇద్దరికి కూడా ఆయన కీర్తి పురస్కారాలు, బంజారా కీర్తి పురస్కారాలు ఇచ్చాడు. తర్వాత నేను పుస్తకాలు రాశాను కదా, నీటి నాణీలు, అది 3 భాషల్లో ట్రాన్స్లేట్ కావడం జరిగింది. అలాగే దాన్ని ఏంటంటే నేను ఎప్పుడు కూడా కమర్షియల్గా చేయకుండా టోటల్గా ఫ్రీగా సొసైటీలోకి పంపడం ప్లస్ లైబ్రరీస్కి అక్కడిక్కడ పంపడం జరిగింది. అండ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా వరల్డ్ వాటర్ డే ఉంటుంది కదా, 23 మార్చ్, ఆ రోజు ఏదైనా ఉంటే డిబేట్స్లో కానీ అక్కడ పార్టిసిపేట్ అయ్యి అవేర్నెస్ క్రియేట్ చేయడం అట్లా చేశాను. దానికి గుర్తింపుగా మనకి జల సంరక్షణ అవార్డు ఒకటి నాకు మన తెలంగాణ ప్రభుత్వం 2021లో ఇచ్చింది. అలాగే ఈ మధ్య ఒక సంస్థ, మహిళా సంస్థ, అది ఆ సంస్థ వాళ్ళు ఏంటంటే మేడంని నా శ్రీమతిని ఈ స్థాయికి తెచ్చానని చెప్పి వాళ్ళకి ఎట్లా తెలిసిందో నాకు తెలియదు, బట్ వీ వాంట్ టు గివ్ యూ ఏ బెస్ట్ మహిళా మిత్ర అవార్డు ఏదో ఇచ్చారు. డెఫినెట్గా ఏ అవార్డు అయినా కూడా ఎవరికైనా కూడా మనకు ఒక అవార్డు వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ ఆ లెవెల్కి మనం వెళ్ళాలి అనేది గుర్తు చేయడం కోసమే అవార్డులు ఇస్తారు. ఒక స్టేజ్ వరకు మనకు చేసిన కృషికి ఒక అవార్డు దొరికిందంటే ఇంకా ముందుకు పోవని ఎంకరేజ్మెంట్ అన్నట్టు. ఎనీ అవార్డ్ ఈజ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ది ఫ్యూచర్.